ఈ క్రింది ఎంపికల్లో ఏది తప్పు అంటే నీకు ఒప్పేందో తెలవాలి. ఒప్పేందో తెలిస్తేనే కదా తప్పు తెలిసేది. దీంట్లో మనం ఒకసారి చూసినప్పుడు ఈ రకమైన క్వశ్చన్లో ఈ క్రింది ఎంపికల్లో ఏది తప్పు, ఏది ఎందుకు తప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి క్వశ్చన్ని మనం చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ చదవండి ఒకసారి. ఒక ప్రాథమిక వన్ వే స్విచ్ అంటే ప్రైమరీ వన్ వే స్విచ్ను మనం పరిశీలించినప్పుడు ఇందులో 2 టెర్మినల్స్ ఉంటాయి. అది వన్ వే స్విచ్ అయినప్పుడు దానికి 2 టెర్మినల్స్తో పని ఏమిటి అని ఆలోచే. వన్ వేలో 2 టెర్మినల్స్ ఉండడం అంటే 100% తప్పు. అంటే ఇది తప్పు. ఇంకేమైనా తప్పు ఉందో చూద్దాం. సాధారణంగా వన్ వే యొక్క నిర్వచనం ప్రకారం 2 వే స్విచ్ కాదు. వన్ వే అంటే 2 వే స్విచ్ కాదు అనేటువంటి డెఫినేషన్ ఇస్తుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ సింపుల్ వన్ వే స్విచ్, నాట్ ఏ 2 వే స్విచ్. ఇది కేవలం వన్ వే స్విచ్ మాత్రమే కానీ 2 వే స్విచ్ కాదు అని అడుగుతుంది. ఇదంటే సరైనది. స్విచ్ 2 వే స్విచ్ల యొక్క బహుళ పరికరాలను నియంత్రించగలవు. 2 వే స్విచ్లను మల్టిపుల్ డివైజెస్ని ఎందుకు ఆపరేట్ చేస్తాయండి? ఖచ్చితంగా ఆపరేట్ చేస్తాయి. ఒక దగ్గర ఆన్ ఉంటే ఇంకో దగ్గర ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. వీటిని నిర్వచించేటువంటి లక్షణం ప్రకారం బహుళ స్థానాల నుండి బహుళ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నటువంటి పొజిషన్స్ నుంచి మనం ఆన్ మరియు ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్విచెస్గా మనం చూడొచ్చు 2 వేలో. పైవేవి కావు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ బి మరియు సిలు 2 కూడా సరి అయినవే. ఏ ఆప్షన్ అనేది సరి అయింది కాదు అనే విషయాన్ని గ్రహించండి. ద నెక్స్ట్, నియంత్రించడానికి 2 వే స్విచ్ ఉపయోగపడుతుంది. దేన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది? 2 వే స్విచ్ అనేది దేన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది? దీంట్లో మనం ఒకసారి చూసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి 2 పాయింట్లు 2 బల్బులు. 2 పాయింట్లు 2 బల్బులు ఎందుకండి? ఒకటే కదా. 2 వే స్విచ్ అంటే ఏమిటి? ఒక బల్బు ఉండాలా, 2 స్విచ్లు ఉండాలా. ఒక బల్బు ఉండి 2 స్విచ్లు ఉండాలా. అది మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైన పాయింట్. ఆప్షన్ని మనం పరిశీలించేటప్పుడు 2 పాయింట్లు 2 బల్బులు తప్పు ఆప్షన్. 2 పాయింట్లు 2 బల్బులు అనే విషయం తప్పుడు ఆప్షన్. 2 పాయింట్ల నుండి మల్టిపుల్ బల్బ్స్ అనేది కూడా తప్పు ఆప్షన్. ఒక పాయింట్ నుండి ఒక బల్బు, ఒక పాయింట్ ఒక బల్బు ఉంటే అది 1 వేనే కదా. 2 వే ఎందుకు అవుతుందండి? ఒక పాయింట్ ఒక బల్బు ఉంటే అది 1 వే అవుతుంది. నెక్స్ట్, 2 పాయింట్లు ఉండి ఒక బల్బు ఉండడం, 2 పాయింట్లు ఉండడం ఒక బల్బు ఉండడం అనేది ప్రత్యేకంగా మనం దేని గురించి చూడవచ్చండి? 2 వే స్విచ్. ఒక బల్బుకి 2 పాయింట్స్ ఉండడం 2 వే యొక్క స్విచ్ యొక్క ప్రత్యేకత. ఇది ఎక్కువగా దేంట్లో వాడతారు? 3 వే స్విచ్ని గోడౌన్స్లో ఎక్కువగా వాడితే మనకు 2 వే స్విచ్ని ఎందులో వాడతారంటే స్టేర్స్లో ఉపయోగిస్తారు. స్టేర్ కేస్ అంటాం. మెట్ల వద్ద మనకి ఎక్కువగా